ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టారో గానీ ఇప్పటికీ ఆ సినిమాని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేయడానికే అష్ట కష్టాలు పడ్డ యూనిట్ సినిమా రిలీజ్, డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతేకాదు ఈ ఎఫెక్ట్ శంకర్ అప్కమింగ్ సినిమాల మీద కూడా ఉండే ఛాన్స్ ఉంది అనే టాక్ వినిపిస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు. రీసెంట్ గా ఈ సినిమా సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన శంకర్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. భారతీయుడు 2 మినిమం బజ్ క్రియేట్ చేయడంలోనూ ఫెయిల్ అయింది. అసలు భారతీయుడు సినిమా షూటింగ్ పూర్తి కావడానికే చాలా టైం పట్టింది. మొదలైన కొద్ది రోజులకే సెట్లో ప్రమాదం జరగడంతో షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత దర్శక నిర్మాతల మధ్య వివాదం సినిమాను 3 ఏళ్లు ఆలస్యమయ్యేలా చేసింది. ఇలా ఎన్నో అవంతరాల తర్వాత రిలీజ్ అయింది భారతీయుడు 2. ఇన్ని కష్టాలు పడి సినిమాను బయటకు తీసుకొస్తే ఆ ప్రాజెక్టు దారుణంగా ఫెయిల్ అయింది. తొలి షో నుంచే సినిమాను దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్. కనీసం ఫస్ట్ పార్ట్కు దగ్గరలో కూడా లేదన్న విమర్శలు వినిపించాయి. తాజాగా ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది భారతీయుడు 2. నార్త్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత 8 వారాల లోపు ఓటీటీలో రిలీజ్ చేయకూడదన్న నిబంధన ఉంది. కానీ భారతీయుడు 2 టీం ఈ రూల్ను పట్టించుకోకుండా నెలలోపే సినిమాను డిజిటల్లో రిలీజ్ చేసింది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ చిత్ర యూనిట్కు లీగల్ నోటీసులు పంపింది. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఫైనల్ గా తన ప్రేమ కథని రివీల్ చేశారు అందాల భామ అదితి రావ్ హైదరి. కొన్ని రోజులుగా సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ్తో ప్రేమలో ఉన్న ఈ భామ ఈ మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ. రిలేషన్షిప్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు స్టార్ కపుల్ అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్. చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫైనల్ గా పెళ్లి వేడుకకు సిద్ధమవుతోంది. తాజాగా ఆ వివరాలు అభిమానులతో షేర్ చేసుకున్నారు అదితి రావ్ హైదరి. అంతేకాదు తన ప్రేమ కథను కూడా వివరించారు. హైదరాబాద్ లో తనకెంతో నచ్చిన నానమ్మ స్కూల్లో సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని, మోకాళ్ల మీద కూర్చుని తన ప్రేమ గురించి చెప్పాడన్నారు అదితి. పెళ్లెప్పుడన్నది ఇంకా నిర్ణయించలేదన్న ఈ బ్యూటీ వేదిక మాత్రం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయమే అని కన్ఫర్మ్ చేశారు. ఈ ఏడాది మొదట్లో రంగనాథస్వామి ఆలయంలోనే సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు సిద్ధార్థ్, అదితి. పెళ్లి కూడా ఈ ఏడాదే చేసుకునే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రెజెంట్ సౌత్ డైరెక్టర్స్ కి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది. మన దర్శకులు అక్కడ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలకు కూడా సౌత్ డైరెక్టర్సే హిట్స్ ఇస్తున్నారు. ఈ టైంలో మరో దక్షిణాది దర్శకుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. నార్త్ లో అట్లీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ హీరోలంతా దక్షిణాది దర్శకుల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మాస్ మసాలా సినిమాలు తీసే దర్శకులకు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రూల్ను బ్రేక్ చేస్తూ ఓ విభిన్న చిత్రాల దర్శకుడు బాలీవుడ్ లోకి ఎంట్రీకి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా తంగలాన్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు పారంజిత్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా అణగారిన వర్గాల కష్టాల నేపథ్యంలో సినిమాలు తీసే ఈ దర్శకుడు ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. తంగలాన్ సక్సెస్ జోష్ లో ఉన్న పారంజిత్ తన అప్కమింగ్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. త్వరలో తాను బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నానని చెప్పారు. ఆ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయిందని, ఓ స్టార్ హీరో ఆ సినిమాలో నటించబోతున్నారంటూ మరింత క్లారిటీ ఇచ్చారు. పారంజిత్ చేయబోయే బాలీవుడ్ మూవీలో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ సినిమాకు బిర్సా ముండా అనే టైటిల్ ప్రచారంలో ఉండడంతో ఈ సినిమా బయోపిక్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే పారంజిత్ మాత్రం కథ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ ప్రెజెంట్ బాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా కృతి పేరు తెగ వైరల్ అవుతోంది. అయితే తాజాగా తన ఫిలిం కెరీర్ కి ఇన్స్పిరేషన్ ఎవరో రివీల్ చేశారు కృతి సనన్. వన్ నేనొక్కడినే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ తెలుగులో ఫెయిల్ అయినా నార్త్ లో మాత్రం ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తోనూ సత్తా చాటుతున్నారు. ఓవైపు గ్లామర్ ఇమేజ్ ను క్యారీ చేస్తూనే ట్రెడిషనల్ రోల్స్ లో కూడా వావ్ అనిపిస్తున్నారు. ప్రెజెంట్ కెరీర్ లో బెస్ట్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తన ఇన్స్పిరేషన్ ఎవరో రివీల్ చేశారు. కెరీర్ స్టార్టింగ్ లోనే సీనియర్ హీరోయిన్ కాజోల్ తో కలిసి నటించారు కృతి. దిల్వాలే సినిమాలో కాజోల్ కు చెల్లెలి పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా నటిగా తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడింది అంటున్నారు కృతి సనన్. కాజోల్ తో కలిసి వర్క్ చేసిన టైంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారని, ఆ ఎక్స్పీరియన్స్ తన ఫిలిం కెరీర్ కు ఎంతో హెల్ప్ అయిందంటున్నారు. అందుకే కృతి నిర్మాతగా తెరకెక్కిస్తున్న తొలి సినిమాలో కాజోల్ ని లీడ్ రోల్ కు సెలెక్ట్ చేసుకున్నారు. 9 ఏళ్ల తర్వాత మరోసారి తనకు ఎంతో నచ్చిన కాజోల్ తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు కృతి. వయసు పెరుగుతున్న కొద్దీ కాజోల్ మరింత అందంగా మారడమే కాదు, మరింత గొప్ప నటన కనబరుస్తున్నారని, ఇప్పటికీ ఆమె తనకు ఇన్స్పిరేషన్ అంటున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక్క హిట్ పడితే చాలు ఆ స్టార్స్ని, ఆ కాంబినేషన్స్ని రిపీట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని విషయంలో మాత్రం అలా జరగలేదు. సెన్సేషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడి కెరీర్ అస్సలు ముందుకు సాగటం లేదు. ఒక్క హిట్ పడితే చాలు కెరీర్లో సెటిల్ అయిపోవచ్చు అన్నది ఇండస్ట్రీ జనాల నమ్మకం. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పడితే ఆ హీరోయిన్ కెరీర్ ఏ రేంజ్లో ఉండాలి? కానీ శాలిని పాండే కెరీర్ మాత్రం కనీసం ట్రాక్లో కూడా పడలేదు. అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శాలిని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, 118, 100% కాదల్ లాంటి సినిమాల్లో వరుసగా ఛాన్సులు రావడంతో శాలిని స్టార్ లీగ్లోకి ఎంటర్ అవ్వడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. కానీ అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీలలో కూడా అవకాశాల కోసం ట్రై చేయడంతో ఏ లాంగ్వేజ్లోనూ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించారు శాలిని. ఈ సినిమా సక్సెస్ అయితే అమ్మడి కెరీర్ గాడిలో పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ మూవీ కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో శాలిని కెరీర్ ట్రాక్ ఎక్కలేదు. ఆ తర్వాత కూడా 1-2 అవకాశాలు వచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా తన ఫిలిం జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. తన క్యాపబిలిటీకి తగ్గ ఆఫర్స్ ఇంతవరకు రాలేదన్నారు శాలిని. ప్రెజెంట్ మూవీ ఆఫర్స్ పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో గ్లామరస్ రీల్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఈ బ్యూటీ. మరి ఆన్లైన్ పాపులారిటీ ఈ బ్యూటీ కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరీ సోయో.